మరి మనకి ఎందుకు నిషేధించారు గురూజీ? ఆ? పూర్వజన్మ వాసనలు ఎందుకు నిగ్రహించారు అసలు మనల్ని? పూర్వజన్మ వాసనలు ఉండుంటే ఉమ్, ఉమ్, చకచక పూర్తి చేసుకొని అవన్నీ పాత అకౌంట్ కనుక బుక్ మనకు జేబులో పెట్టి పంపిస్తే ఉమ్, ఉమ్, చూసుకొని ఓకే ఇది చేసాం కదా, ఉమ్, ఇప్పుడు ఈ పుణ్యం చేద్దాం, ఉమ్, సో దీనికి గురుగారు ఇది చెప్పారు కదా, ఇది చేసేద్దాం, ఉమ్, చేసేసి ఉమ్, జన్మల నుంచి జన్మరాహిత్యం పొందుతాను కదా, ఉమ్. ఎందుకు నాకు ఇన్ని జన్మలు? ఓకే, ఈ జన్మరాహిత్యం పొందేదానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. ఓకే. అసలు మామూలుగా అయితే జనరల్గా మనం మాట్లాడుకుందాం, అసలు జన్మ దేనికండి అసలు, కదా? అవును. ఇప్పుడు భగవంతుడే ఈ సృష్టి చేస్తున్నప్పుడు ఇన్ని జన్మలు దేనికి మనకి చెప్పండి? అసలు ఒకడు గుడ్డివాడిగా పుడుతున్నాడు, ఒకడు కుంటివాడిగా పుడుతున్నాడు, అవును. ఒకడు మోగవాడిగా పుడుతున్నాడు. మన కళ్ళ ముందే మనం ఇంతమందిని చూస్తున్నాం కదా. కాబట్టి మీకు పునర్జన్మ ఉందా లేదా? ఇక్కడ పునర్జన్మ ఉంది. ఎందుకు పునర్జన్మ ఉందంటే నువ్వు వీళ్ళని చూసి నేర్చుకోమన్నాడు భగవంతుడు. ఓకే, వాడు గుడ్డివాడుగా ఉన్నాడురా, వాడు కుంటివాడుగా ఉన్నాడురా, వాడు ఎన్నో అవయవాలు లేకుండా పుట్టాడురా, కాబట్టి వాడిని చూసి నేర్చుకో. నువ్వు నీకు ఇన్ని స్తోత్రాలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని యాగాలు, యజ్ఞాలు ఇచ్చాను నేను. ఇవి చేసుకుంటే వాళ్ళని చూసైనా సరే నువ్వు బుద్ధి తెచ్చుకొని చేసుకుంటే నువ్వు బాగుపడి నీ జన్మలో ఉన్న కర్మను కరిగించుకునే అవకాశం ఉంటుంది, ప్రారంధాన్ని కరిగించుకునే అవకాశం ఉంటుందని నిరంతరం భగవంతుడు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు పునర్జన్మ ఇచ్చి. కాబట్టి పునర్జన్మ ఉందని మనం అంగీకరించి తీరాలి. కాబట్టి ఓకే. చూస్తున్నాంగా కళ్ళ ముందు అందరినీ అవును. చూస్తున్నాం కాబట్టి ఎంతో కొంత చూసిన దాంట్లో నుంచి నేర్చుకొని మనం ఆచరిస్తే మన కర్మ కరుగుతుంది. లేదనుకోండి ఇలాగే పుడుతుంటాం, ఇలాగే పుడుతూ ఉంటాం, ఇలాగే చచ్చిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఎన్ని జన్మలైనా సరే తీసుకుంటామే తప్ప దాన్ని క్షయం చేసుకోం. ఓకే. కాబట్టి ప్రపంచాన్ని చూడటం కోసమే మన కళ్ళ ముందు ఇంతమందిని పెట్టాడు, ఇన్ని వేరియేషన్లు పెట్టాడు. లేకపోతే ఏమన్నా అందరినీ సమానంగా పుట్టించవచ్చు కదా. అవును. ఈయన ఒక సిస్టమ్ పెట్టాడు, మనకి భగవంతుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఈ సిస్టమ్ ప్రకారంగా మీరు నడుచుకుంటే ఇలా ఉంటుంది, మీ జన్మలు ఇలా ఉంటాయి, నెక్స్ట్ జన్మలు ఎలా ఉంటాయి, ఎన్నో శాస్త్రాలు చెప్పినాయిగా మనకి మంచి జన్మ రావాలంటే ఏం చేయాలనేది. కాబట్టి వాసనా బలాన్ని తగ్గించుకొని ప్రయత్నపూర్వకంగా చేయాలి. అచ్చా, అచ్చా. కానీ ప్రయత్నం నిరంతరం చేస్తే తప్ప మనం బయటపడలేము, ఓకే. లేదంటే ఇలాగే అనుభవిస్తూ ఉంటాం. రైట్. అట్లా గురుగారు ఇంకొక విషయం, ఇప్పుడు గ్రహాలకి ఇప్పుడు గ్రహించే శక్తి ఉందన్నారు కదా, అట్లాగే మనకి అనారోగ్యాన్ని ఇచ్చే శక్తి కూడా ఉంటుందా? అంటే అనారోగ్య కారకాలుగా గ్రహాలు ఉంటాయా? ఉంటాయిగా. అంటే ఏ గ్రహ ప్రభావంతో ఏ అనారోగ్యం అనేది కూడా ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. ఓ మై గాడ్. ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు 9 గ్రహాలు ఏ ప్లేసుల్లో ఉన్నవి. ఇప్పుడు సపోజ్ ఒక రిషభ లగ్నమే తీసుకుందాం మనం జనరల్ గా. ఈ రిషభ లగ్నానికి అధిపతి అయిన వాడు శుక్రుడు అనుకోండి, సపోజ్ శుక్రుడు అధిపతి. కాబట్టి మిగతా ప్రతి లగ్నానికి ఒక్కొక్క ఆధిపత్యం కలిగిన గ్రహం ఉంటుంది. ఓకే, ఆ ఆధిపత్యాలు ఎలా వస్తాయంటే ఒక అతనికి లగ్నాధిపత్యం వస్తే ఒక అతనికి ధనాధిపత్యం వస్తుంది, ఒక అతనికి తృతీయాధిపత్యం వస్తుంది, ఒక ఆయనకి చతుర్థాధిపత్యం. ఇలా ఈ ఆధిపత్యాల్లో మన యొక్క మానవ దేహమే నిర్మితమై ఉంది. ఓకే. శిరస్సుకు ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు, ఓకే, ఈ ముఖానికి ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు, ఈ భుజస్కంధాలకు ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు, ఈ యొక్క ఉదరానికి ఒకరు ఆధిపత్యం వహిస్తున్నారు, ఈ తొడలకు ఒకరు ఆధిపత్యం, ఈ కాళ్లకు శనీశ్వరుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. కాబట్టి ఇలా ఆధిపత్యం మన దేహంలో నవగ్రహాల యొక్క ఆధిపత్యం ఉంది. ఈ ఆధిపత్యం ఉన్నప్పుడు ఏ గ్రహం అయితే మీ జన్మ జాతకంలో బాగోదో ఆ యొక్క దశల్లో, ఓకే, ఆ యొక్క దశల్లో ఆ ప్రాంతానికి అనారోగ్యం సోకుతుంది. ఓకే, కొందరికి హార్ట్ ఫెయిల్యూర్స్, కొందరికి ముఖం మీద యాక్సిడెంట్ అయిపోవటం, ఒకడికి తల తగిలిపోవటం, ఒకడికి చేతులు కాళ్ళు ఇరిగిపోవటం, ఒకడికి పొట్ట మీద తగలటం, ఇక్కడ ఏదో సమస్యలు రావటం, ఒకడికి తొడలు ఇరిగిపోవటం. ఇలా ఏ గ్రహం మన జాతకంలో బాగోలేదు అనేది చూసుకోవాలి. ఆ గ్రహాలు ఈ స్థానాలను అధిరోహించినాయి కదా, నవగ్రహాలు ఒక్కొక్క అవయవానికి ఆధిపత్యం వహిస్తున్నాయి. కాబట్టి మీ చార్ట్ చూసినప్పుడు ఏ గ్రహం అష్టమ స్థానంలో ఉంది, ఏ గ్రహం వ్యయ స్థానంలో ఉంది, ఏ గ్రహం దుస్థానాల్లో ఉన్నవి. ఈ దుస్థానాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహం నడిచినప్పుడు ఆ దశ వచ్చినప్పుడు మీకు అనారోగ్యం సంభవిస్తుంది. ఒక్క అనారోగ్యమే కాదు, యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఆ గ్రహాలు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి కదా. మరి చూడు, ఒక లక్కీగా నాకు ఎట్నో చెయ్యి మాత్రమే ఇరిగిందిరా, లక్కీగా ఎట్నో కాలు మాత్రమే ఇరిగింది, నేను బ్రతికాను అంటాం. ఎందుకంటే వాడి గ్రహాల్లో మిగతా గ్రహాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి దేహానికి భాగాల్లో. కాబట్టి ఇదొక్కటే వీక్ ఉంటుంది, అప్పుడు ఆ కాల్లో చేతిలో దెబ్బలు తగ్గుతుంది. కాబట్టి అనారోగ్యం కూడా అంతే, ఆ దశలు వచ్చినప్పుడు ఆయా అవయవాలు మాత్రమే ఇబ్బంది పెడుతుంది.
ఓకే. అంటే రాశులను బట్టి కూడా అనారోగ్యాలు చెప్పొచ్చా? రాసులు కాదు మెయిన్, దానికి గ్రహాలే గ్రహాలే. ఓకే. గ్రహాలు మెయిన్. ఓకే, ఆ రాసులు అనేది కొంతవరకే తీసుకుంటాము. ఆ రాశి సో గ్రహ ప్రభావాన్ని గ్రహ గ్రహమే ప్రభావమే. మెయిన్ గా ప్రభావం చూపుతుంది అనమాట. ఓకే. గ్రహానికి ఆధిపత్యం వహించేదే కదా, అదే ఆ రాశికి ఆధిపత్యం రాశికి వహిస్తుంది, గ్రహాలే కదా, అదే గ్రహాలే అంటున్నా. ఆధిపత్యం వహిస్తుంది. అవును. కాబట్టి ఏంటంటే ఓకే, తృతీయంలో ఉన్నాడు బాగోలేడు, వ్యయంలో ఉన్నాడు బాగోలేడు, అష్టమంలో ఉన్నాడు బాగోలేడు, షష్టమంలో ఉన్నాడు బాగోలేడు. ఇలాంటి ఆధిపత్యాలు వచ్చినప్పుడు మనకి దేహంలో ఏదో ఒక పార్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే. అది ఆ రహస్యం. రైట్. ముఖ్యంగా ఇంకొకటి గురుగారు, అంటే పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు, ఇట్లా పిల్లల మీద చాలా ఉంటది తల్లిదండ్రులకి. ఉమ్, తల్లిదండ్రుల అంటే అసలు పిల్లల జాతకం, పుట్టిన పిల్లల జాతకాన్ని ఉమ్, బట్టి ఉమ్, ఉమ్, ఉమ్. తల్లిదండ్రుల స్థితిగతులు కానీ వాళ్ళ జాతకం ఏమైనా ఆధారపడి ఉంటుందా? 100% ఆధారపడి ఉంటుంది. అవునా? చూడండి, మీరు సింపుల్ గా ఒక లాజిక్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక జన్మ జాతకాన్ని మనం పరిశీలనిస్తే ఆ, వాళ్ళిద్దరు విడిపోవాలని ఉంటుంది చాలా వరకు. అవునా? ఓకే, ఎందుకు విడిపోవాలని ఉంటుందంటే ఆ జన్మ జాతకంలో సప్తమ స్థానాలు ఏదో ఒక దోషాలు ఉంటాయి బట్టి. అయితే వాళ్ళు అప్పటికి విడిపోరు. కానీ సప్తమ స్థానంలో దోషం ఉంది కదా, విడిపోవాలి కదా. ఎందుకు విడిపోలేదంటే ఏదో ఒక మంచి మహర్దశ నడుస్తుంటుంది వాళ్ళకి. ఓకే. ఏ భాగ్యాధిపతో, ఏ లగ్నాధిపతో, ఏ పంచమాధిపతో మంచి ఒక ఆధిపత్యం కలిగిన గ్రహం నడుస్తూ ఉంటుంది, దశ నడుస్తుంటుంది. అంటే అది వాళ్ళ పిల్లల్లో ఉంటుందా? అది పిల్లల్లో కాదు, ఆ, ఇతని యొక్క జాతకంలో ఉంటుంది, నడుస్తుంటుంది. ఓకే. ఓకే, నడుస్తుండటం చేత ఏమవుతుందంటే వాళ్ళు విడిపోయేదానికి ఛాన్స్ ఉండదు. ఆ మహర్దశ అయిపోయేదాకా విడిపోరు, ఆ తర్వాత విడిపోతారు ఆటోమేటిక్ గా. ఓకే. కానీ ఈ లోపే ఆ మహర్దశ అయిపోయే లోపే వాళ్ళకి పిల్లలు కలిగారు అనుకోండి. ఆ, ఓకే, పంచమాధిపతి యొక్క దశ నడుస్తుంది, పుత్రస్థానానికి సంబంధించిన ఆధిపత్యం కలిగిన గ్రహం నడుస్తుంది. ఈ లోపు వాళ్ళకి పిల్లలు కలిగారు అనుకోండి, పిల్లల జాతకాల నుండి తల్లిదండ్రుల జాతకాలు శాసించబడుతుంటాయి. ఓకే, అప్పుడు ఏంటంటే వాళ్ళు విడిపోయేదానికి ఛాన్స్ ఉండదు. ఆహా. ఓకే, ఈ లగ్నాల్లో పిల్లలు పుట్టడం చేత, ఆ దశల్లో పిల్లలు పుట్టడం చేత పిల్లలు కూడా వీళ్ళు విడిపోయేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. తర్వాత మా వాడు పుట్టిన తర్వాత మాకు బ్రహ్మాండం కలిసి వచ్చిందండి, అవును. మా అమ్మాయి పుట్టిన తర్వాత నెంబర్ 1గా కలిసి వచ్చిందండి, నాదేముందండి అంతా మా అమ్మాయి పుట్టిన తర్వాత వచ్చింది అంటారు. ఎందుకంటారంటే అతని యొక్క జన్మ జాతకంలో, ఆవిడ యొక్క జన్మ జాతకంలో పంచమ స్థానాలు అద్భుతమైన స్థానాలు ఉంటాయి. అంటే ఓకే. పంచమ స్థానం అనగా పుత్ర స్థానం కింద తీసుకుంటాం, ఓకే. స్త్రీ స్థానం కింద మనం తీసుకుంటాం, ఏదైనా సరే సంతానం కింద తీసుకుంటాం అనమాట. కాబట్టి ఏదో ఇప్పుడు సపోజ్ మీకు మీన లగ్నమే ఉంది, ఈ మీన లగ్నానికి పంచమ స్థానాన్ని చంద్రుడి యొక్క స్థానం అంటాం, కర్కాటక స్థానం అంటాం, కర్కాటక రాశి అంటాం. అవును. దాంట్లో అద్భుతంగా గురువు చంద్రుడు కలిసి గజకేసర రాజయోగం పొంది ఉన్నారనుకోండి, వాళ్ళకు పుట్టే సంతానం అద్భుతమైన సంతానం పుడుతున్నది. గురువు అంశలో పుడుతున్నారు, వాళ్ళు చంద్రుడి యొక్క అంశలో పుడుతున్నారు, వాళ్ళకి అసలు తిరుగులేదని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు జన్మ తీసుకొని ఆ ఇంట పుట్టినప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తున్నాయి. కాబట్టి పిల్లలు పుట్టడంలో కూడా తల్లిదండ్రుల యొక్క జాతకాలు, వాళ్ళ ఫ్యామిలీ జాతకమే మారిపోతుంది. ఇది చాలా గొప్ప విషయం. వావ్! అయితే ఈ మేనమామ మేనత్తలకు కూడా పిల్లల పుట్టినరోజులకు సంబంధం ఉంటుందా? 100% ఉంటుందిగా. అదే నక్షత్ర కంసుడు కృష్ణుడి ఎస్ స్టోరీ. ఎస్ ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్కరు పుట్టినప్పుడు బాలారిష్ట దోషాలు అంటాం. అచ్చా. ఓకే, దాన్ని నక్షత్రం బేస్గా చూస్తాం. కొన్ని వాళ్ళు లగ్నాలు, పుట్టిన లగ్నాలను బట్టి చూస్తాం. కాబట్టి పలానా నక్షత్రంలో పుట్టారు వీళ్ళు. ఓకే, కాబట్టి బాలారిష్ట దోషాలు ఉన్నవి. ఈ బాలారిష్ట దోషాల్లో ఒకరికి మేనమామకు ఉంది, ఒకరికి తల్లికి ఉంది, ఒకరికి పినతండ్రికి ఉంది, ఒకరికి తండ్రికి ఉంది, ఆ, ప్రత్యేకంగా ఉంటవి. కాబట్టి పుట్టిన వెంటనే జన్మజాతకంలో ఎటువంటి లోపాలు ఉన్నవి చూపించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే కదా మన వాళ్ళు ఓకే. పుట్టగానే ఓకే ఎలా ఉంది, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ లగ్నంలో పుట్టాడు, ఎవరికి గండం ఉంది, అసలు శాంతి చేపించాలనా వద్దా అనే ఆ సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఇవి సత్వరమే చేసుకోవటం ద్వారా, చూపించుకోవటం ద్వారా వాళ్ళు బయటపడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఓకే. అంటే పుట్టిన పిల్లలకు అసలు జాతకం చూడొద్దంటారు కదండి. తప్పే లేదు. అసలు అవునా? పుట్టిన పిల్లలకు జాతకం చూడకపోతే శాంతి ఎలా తెలుస్తుందండి మీరు? ఓకే. శాంతి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఫలానా ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు, తండ్రికి గండం ఉండొచ్చు, తల్లికి గండం ఉండొచ్చు, ఎవరికో ఒకరికి గండం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తెలియకుండా అన్ని చేసేస్తారు కదా ఆ 9 రోజుల్లో. అవును. తప్పకుండా చూపించుకోవాలి. చూపించుకుంటే వాళ్ళు దగ్గరకు రాకుండా ఉంటారు, మేనమామ దగ్గరకు రాకుండా ఉంటాడు, తండ్రి కూడా దగ్గరకు రాకుండా ఉంటాడు. ఆ శాంతి అయిపోయిన తర్వాత, శాంతి చేపించుకున్న తర్వాత చూడొచ్చు, తప్పులేదు. ఓకే.